హాయ్ గైస్, ఈ వీడియోలో ద ప్రిఫిక్స్ కామన్ ఏరియా ఆఫ్ టూ ఎరేస్ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లంలో ఏంటంటే టూ ఎరేస్ని మనకి ఇన్పుట్గా ఇస్తారు. ఓకే, ఇచ్చిన ఈ టూ ఎరేస్ ఇన్పుట్గా ఇస్తారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఒక ఎరేని రిటర్న్ చేయాలి. అది ఎలా రిటర్న్ చేయాలి అంటే ఇచ్చిన టూ ఎరేస్ కూడా సేమ్ లెంత్ ఉంటాయి. సేమ్ అదే లెంత్ ఉన్న ఎరేని రిటర్న్ చేయాలి. అండ్ ఆ ఎరేలో ఏ ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఇప్పుడు టూ ఏరియాస్ ఇచ్చారు. ఇచ్చిన ఏరియాలో దీని లెంత్ 4 అండ్ దీని లెంత్ కూడా 4. అండ్ కండిషన్ ఏంటంటే ఇచ్చిన టూ ఏరియాస్ కూడా ఖచ్చితంగా సేమ్ సైజ్ ఉంటాయి. అండ్ మనం రిటర్న్ చేయవలసిన ఏరియా కూడా సేమ్ సైజ్ విత్ లెంత్ 4. దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇప్పుడు ఈ రిటర్న్ చేయవలసిన ఏరియా సైజ్ 4 కదా. ఇప్పుడు 0 ఇండెక్స్ దగ్గర ఏ ఎలిమెంట్ ఉండాలంటే ఇప్పుడు ఈ టూ ఏరియాస్ అప్ టు 0 తీసుకున్నాం అనుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి ఈ రెండు టూ ఏరియాస్కి అప్ టు 0 ఇండెక్స్ వరకు? ఏం లేవు కదా. 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో నో కామన్ ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఈజ్ 0. అండ్ దెన్ ఆఫ్టర్ అప్ టు 1 ఇండెక్స్ వరకు అంటే ఇలా చెక్ చేసుకుంటాం. అప్ టు 1 ఇండెక్స్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి? 1 3 అండ్ 3 1. సో 2 ఎలిమెంట్స్ ఆర్ కామన్. సో 2 రాసుకున్నాం. దెన్ ఆఫ్టర్ చెకింగ్ టు ద నెక్స్ట్ 2 అనే ఇండెక్స్ వరకు అంటే ఇక్కడ వరకు ఎన్ని కామన్గా ఉన్నాయి? 3 3 1 2 అండ్ 3 1 2. 3 ఆర్ కామన్, రైట్? సో 3 రాసుకున్నాం. దెన్ ఆఫ్టర్ అప్ టు థర్డ్ ఇండెక్స్ మీన్స్ టిల్ ఎండ్ ఎన్ని కామన్గా ఉన్నాయి? 4. సో మనం రిటర్న్ చేయాల్సిన ఏరియా వచ్చేసరికి ఇది. అంటే ఇప్పుడు ఇన్పుట్గా వాళ్ళు 2 ఏరియాస్ ఇస్తారు అండ్ అవుట్పుట్గా మనం ఒక ఏరియాని రిటర్న్ చేయాలి. అండ్ ద లెంత్ షుడ్ బి సేమ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్తా చూడండి. జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఏంటంటే 2 పాయింటర్స్ నేను తీసుకుంటాను అండ్ ఇలా ఒక హ్యాష్ సెట్ తీసుకుంటాను. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తానంటే కౌంట్ని తీసుకుంటాను. ఇనీషియల్గా కౌంట్ 0 పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇనీషియల్గా 2 రేస్కి పాయింటర్, ఈ పాయింటర్ని అనుకుందాం, ఈ పాయింటర్ని జే అనుకుందాం. ఇనీషియల్గా 0 దగ్గర పాయింట్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ ఈ ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇచ్చిన ఫస్ట్ ఏరియాలో ఆ ఇండెక్స్ పాయింట్ చేస్తున్న ఎలిమెంట్ అనేది హ్యాష్ సెట్లో ఉందో లేదో చెక్ చేస్తాను. ఇన్ కేస్ హ్యాష్ సెట్లో ఉంది అంటే కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను, లేదంటే డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను. దెన్ ఆఫ్టర్ సేమ్ నమ్స్ 2లో కూడా ఉన్న ఎలిమెంట్ సెట్లో ఉందో లేదో చెక్ చేస్తాను. సెట్లో లేదు కదా, డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు పాయింటర్స్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మూవ్ చేసిన తర్వాత ఏం చేస్తాను అంటే సేమ్ అగైన్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వడమే. ఫస్ట్ ఏరియాలో ఫస్ట్ పాయింట్ చేస్తున్న ఎలిమెంట్ 3 ఉంది కదా, ఆల్రెడీ సెట్లో ఉందో లేదో చెక్ చేస్తా. సెట్లో ఉందా? ఉంది కదా. సో ఇంక్రిమెంట్ 1. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఎలిమెంట్ 1 అనేది ఆల్రెడీ ఉంది కదా అండ్ ఇంక్రిమెంట్ బై 1. సో నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ పాయింటర్ మూవ్ చేసే ముందు మనం ఆల్రెడీ రిటర్న్ చేయాల్సిన ఏరియా ఉంది కదా, అక్కడ మనం నోట్ ఎంత కౌంట్ ఉందో ఆ కౌంట్ని పెట్టేస్తాం. మనం ముందు పాయింటర్స్ మూవ్ చేసే ముందు మన కౌంట్ 0 ఉంది కదా, సో పెట్టేసాం. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మళ్ళీ మనం పాయింటర్స్ మూవ్ చేయాలి. సో పాయింటర్స్ మూవ్ చేసే ముందు కౌంట్ ఎంత ఉందో అది ఏరియాలో పెట్టేసుకుంటాం. 2 ఉంది కదా ప్రెసెంట్. మళ్ళీ అగైన్ పాయింటర్స్ని రెండింటిని మూవ్ చేస్తాను. మూవ్ చేసిన తర్వాత అగైన్ సేమ్ ప్రొసీజర్. 2 ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేయాలి. 2 ఆల్రెడీ లేదు కదా, సో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా 2 ఉంది. సో 2 ఆల్రెడీ ఉంది. సో ఇంక్రిమెంట్ బై 1 కౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ పాయింటర్స్ని మూవ్ చేయాలి. కానీ పాయింటర్స్ని మూవ్ చేసే ముందు కౌంట్ ఎంత ఉందో మనం ఏరియాలో అప్డేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అగైన్ పాయింటర్స్ని మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది హ్యాష్ సెట్లో ఉందో లేదో చెక్ చేయాలి. లేదు, సో యాడ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఏరియాలో వచ్చి చెక్ చేస్తే 4. సో 4ని యాడ్ చేసే ముందు చెక్ చేయాలి ఉందా లేదా. ఆల్రెడీ ఉంది కదా, సో కౌంట్ని ఇంక్రిమెంట్ చేసేస్తాను. అండ్ మనం ఇదంతా ఎంతవరకు చేయాలి? టిల్ రీచింగ్ ద ఎండ్ ఆఫ్ ద ఏరే. అంటే ఇక్కడ లెంత్ 4 కదా, సో మనం థర్డ్ ఇండెక్స్ వరకు చేస్తే చాలు. ఓకేనా? దెన్ ఆఫ్టర్ సింపుల్లీ ఈ కౌంట్ ఎంతైతే ఉందో ఆ కౌంట్ని ఇక్కడ రాసేస్తాం, ఈ ఏరియాని రిటర్న్ చేసేస్తాం. దట్ సింపుల్. సేమ్ లాజిక్
ఇప్పుడు నేను కోడ్లో రాస్తాను డైరెక్ట్గా ఇన్ ద లీడ్ కోడ్. సో ఇనీషియల్గా నేను 2 పాయింటర్స్ తీసుకుంటాను. pointer 2 and I need to run till the end, right? దెన్ ఆఫ్టర్ వాట్ వీ నీడ్ టు డూ, మనం ఒక హ్యాష్ సెట్ని క్రియేట్ చేయాలి. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఇంకో ఏరియా కావాలి, అంతే కదా. సో ఒక ఏరియా కూడా కావాలి కదా రిటర్న్ చేయడానికి. సో ఏరియా సి. సో లెంత్ సేమ్ ఉండాలి కాబట్టి సేమ్ లెంత్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎలిమెంట్ ఆల్రెడీ సెట్లో ఉంది లేదా ఫస్ట్ ఏరియాలో ఉన్న ఎలిమెంట్ చెక్ చేయాలి. సో డైరెక్ట్గా ఏం చేస్తున్నాను, ఏ ఆఫ్ p1 set dot contains ఇన్ కేస్ ఉంటే నేను కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇనిషియల్ కౌంట్ నేను 0గా డిక్లేర్ చేసుకోవాలి, ఇనిషియలైజ్ చేయాలి. కౌంట్ ఈక్వల్స్ టు 0 అండ్ అట్ ది ఎండ్ ఏం చేయాలి, సెట్లోకి నేను యాడ్ చేయాలి, అంతే కదా. అండ్ అగైన్ సెకండ్ కూడా చెక్ చేస్తున్నా, సెట్ డాట్ కంటైన్స్ బి డాట్. నాకు నేను 2 పాయింటర్స్ తీసుకున్నాను, బట్ ఒకే పాయింటర్ తీసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే సేమ్గా మూవ్ చేస్తున్నాం కదా. అండ్ అట్ ది ఎండ్ మళ్ళీ యాడ్ చేసేస్తాను. మనం పాయింటర్స్ మూవ్ చేసే ముందు ఏం చేయాలంటే మనం తీసుకున్న న్యూ ఏరియాలోకి మనం ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి, కౌంట్ని యాడ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ పాయింటర్స్ రెండింటిని మూవ్ చేసేస్తాం. అండ్ అట్ ది ఎండ్ మనం క్రియేట్ చేసిన న్యూ ఏరియాని రిటర్న్ చేస్తే చాలు. ఓకే.